రణ్వీర్ సింగ్ కొత్త హిందీ సినిమా ధురంధర్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 108 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి కూడా ఎక్సలెంట్గా 43 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో ధురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 151 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇండియాలో వచ్చిన 108 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 91 కోట్లు ఉంది. మొదటి రోజు 24 కోట్లు నెట్ వచ్చింది ఇండియాలో. రెండవ రోజు శనివారం కలెక్షన్స్ పెరిగి 30 కోట్లు వచ్చాయి. ఇక నిన్న ఆదివారము ఎక్సలెంట్గా 37 కోట్లు నెట్ వచ్చింది. టోటల్గా 3 రోజుల్లో 91 కోట్లు నెట్ వచ్చింది ఈ సినిమాకు. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 91 కోట్లు వెనక్కి వచ్చేసాయి మొదటి 3 రోజుల్లోనే. ఇంకా 150 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, బట్ సినిమాకు మంచి టాకు రివ్యూస్ అన్నీ ఉన్నాయి. పోటీలో ఏ సినిమాలు లేవు. ధనుష్ తేరే ఇష్క్మే రిలీజ్ అయ్యి 10 రోజులు అయ్యింది కాబట్టి ఈ రోజు నుంచి కూడా కలెక్షన్స్ బాగా ఉంటాయి. ఎస్పెషల్లీ మాస్ సెంటర్స్లో బాగా పట్టుకునింది సినిమా. పోటీ లేదు. సో ఈ నెలంతా అంటే అవతార్ 2, అవతార్ 3, అవతార్ సినిమా వచ్చే వరకు ఈ సినిమా కలెక్షన్స్కి ఆగదు. సో ఖచ్చితంగా ఈ సినిమా ఇవి మొదటి వారంలోనే 200 కోట్లు, ఇక రెండో వారంలో 300, అలా బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలు బాగా ఉన్నాయి. అది మన ఆదిత్య ధార్ డైరెక్షన్లో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ అండ్ సారా అర్జున్ల కొత్త హిందీ సినిమా ధురంధర్. రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసిన సినిమా అద్భుతంగా ఉంటుంది. నేను చూశాను, నాకు పిచ్చగా నచ్చింది. 3.5 గంటల నిడివి అయినా కానీ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా చూడండి. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 151 కోట్ల గ్రాసు, అందులో ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 91 కోట్లు, సినిమా బడ్జెట్ 250 కోట్లు, ఇంకా 150 కోట్లు రావాలి, 160 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. ఈజీగా వచ్చేస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఓకే, బాయ్.